welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి ఇండియాలో సిలికాన్ వ్యాలీ అంటే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం బెంగళూరు అండ్ హైదరాబాద్ కూడా చాలా మందికి గుర్తొస్తుంది ఎందుకంటే ఐటీ హబ్ కాబట్టి. చాలా మంది ఏం చేస్తున్నారంటే రీసెంట్ డేస్లో పక్క రాష్ట్రాల్లో చదవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, దట్టు కర్ణాటక లాంటి రాష్ట్రంలో. సో చాలామంది కామెట్కి ఎగ్జామ్ కూడా రాస్తున్నారు, దాంట్లో క్వాలిఫై అవుతున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది రాశారంటే 1,17,000 మంది అయితే ఎగ్జామ్ రాశారండి. చాలామంది క్వాలిఫై అయ్యారు, మంచి మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి. చాలామంది కామెంట్ రూపంలో కూడా మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయికి లేదంటే మా అమ్మాయికి ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో అప్లై చేసుకోవాలి, ఏ కాలేజ్లో సీట్ వస్తుందంటూ కూడా అడుగుతున్నారు. సో నేనైతే దానికి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నాను. ఎవరికైతే కామెట్ కీలో మంచి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళందరూ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను సిఎస్సి బ్రాంచ్ ఆధారంగా క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా టాప్ 1 to 50 కాలేజెస్ అయితే చెప్తాను. సో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరైతే అప్లై చేసుకోండి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూర్ రోడ్లో ఉంది, బెంగళూరు. 434 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈసారి కట్ ఆఫ్స్ కాస్త పెరుగుతాయంటున్నారు, చూద్దాం. ఎందుకంటే ఇది 2024 కట్ ఆఫ్స్ కాబట్టి దీనికి అటు ఇటుగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక సెకండ్ కాలేజ్ వచ్చేసి ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1585. ఎవరికైతే 1585 లోపు ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగళూరు రాష్ట్రంలో ఉంది. 3716 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక 4వ కాలేజ్ శ్రీ జయ చామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ ఆఫ్ జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, మైసూర్లో ఉందండి. 5158 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ టాప్ 4th కాలేజ్లో అప్లై చేసుకోవచ్చు. ఇక టాప్ 5th కాలేజ్ వచ్చేసి దయానంద సాగర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కుమారస్వామి లేఅవుట్, బెంగళూరు రాష్ట్రంలో ఉంది. 5873 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నార్త్ క్యాంపస్, మైసూర్లో ఉందండి. 10,182 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 10,896 లోపు ర్యాంక్ అయితే రావాలి. దీనికోసం సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 11,173 లోపు ర్యాంకు రావాలి. ఇక 9th వన్ వచ్చేసి బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, 12,938 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక 10వ కాలేజ్ వచ్చేసి ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బెంగళూరు రాష్ట్రంలోనే ఉందండి, జేపీ నగర్లో. 14,477 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా టాప్ 10 కాలేజెస్లో అప్లై చేసుకోవడానికి అర్హులే. ఇక నెక్స్ట్ చూద్దాం, టాప్ 11th కాలేజ్ చూద్దాం. టాప్ 11 వచ్చేసి నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యలహంక, బెంగళూరు. సో ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నేను చదివిన కాలేజెస్లో చాలా వరకు యూనివర్సిటీస్ అయిపోయాయి. ఈ కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ సిఎస్సి బ్రాంచ్లో అయితే 15,857. ఇక నెక్స్ట్ 12వ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్ 22,573. నెక్స్ట్ 13 కాలేజ్ వచ్చేసి శ్రీ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యలహంక, బెంగళూరులో ఉందండి. 23,135 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ ఎలిజిబులే. ఇక 14వ కాలేజ్ వచ్చేసి గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 23,197 లోపు ర్యాంక్ అయితే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కేఎల్ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఫార్మల్లీ నౌన్ యాజ్ బీవీబీసీఈటీ, విద్యానగర్లో ఉందండి. 28,951 లోపు ర్యాంక్ వస్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక టాప్ 16th కాలేజ్ వచ్చేసి బిఎన్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 30,741. ఇక 17వ కాలేజ్ ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్, ఎలియన్స్ యూనివర్సిటీ, అనేకల్, బెంగళూరులో ఉందండి. 31,768 దీని క్లోజింగ్ ర్యాంక్. ఇక 18వ కాలేజ్ వచ్చేసి ఆర్ఎన్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్ఆర్ నగర్లో ఉందండి. ఇది 32,495 దీని క్లోజింగ్ ర్యాంక్. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, యలహంకలో ఉందండి. 33,873 దీని క్లోజింగ్ ర్యాంక్. ఇక టాప్ 28th కాలేజ్ వచ్చేసి జిఎస్ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 35,762. సో 11 to 20 ఈ కాలేజెస్ అయితే ఉన్నాయండి. దీంట్లో 15,000 నుంచి 35,000 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రాసెస్, కౌన్సిలింగ్ లేదంటే చాయిస్ ఫిల్లింగ్ దేనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.